వెల్కమ్ టు మై ఛానల్. పగ ప్రేమ ఎపిసోడ్ 3 విందాం. కొత్త పెళ్లి కూతురైన నైనాని బాధ పెడుతున్నందుకు ఫీల్ అవుతాడు ప్రణవ్. ఉదయాన్నే మెలకు వచ్చిన నైనా నేను బెడ్ మీదకి ఎలా వచ్చాను అని అనుకుంటూ ఉండగా ఎక్కువ ఆలోచించి ఉన్న ఆవగింజంత మైండ్ని కష్టపెట్టకు, నేను ఇక్కడికి తీసుకొచ్చింది నేనే అని అన్నాడు ప్రణవ్. ఆ మాటకి కళ్ళు టపటపామని కొట్టుకుంటుండగా అత్తడిని చూసింది నైనా. బాబోయ్, దీని కళ్ళేంటి మ్యాగ్నెట్లా లాగిస్తున్నాయి అని అనుకొని, ఏయ్ ఏంటా దయ్యం చూపు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు అని ఆర్డర్ వేసి బయటికెళ్ళాడు ప్రణవ్. ప్రణవ్ అరుపుకి అప్పటి వరకు ఉన్న ఆశ్చర్యం ఫేస్లో భయం చేరడంతో గబగబా అక్కడి నుంచి కదిలింది. ప్రణవ్ వేసిన టాబ్లెట్తో నైనాకి జ్వరం తగ్గడంతో తలారా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఫాస్ట్గా రెడీ అయ్యి రూమ్లో నుండి బయటికి రాబోతున్న ఆమె ప్రణవ్కి గట్టిగా డాష్ ఇచ్చింది. 6 అడుగుల అతన్ని భారీ స్ట్రక్చర్ని గుద్దుకొని నైనా పడిపోబోతుండగా ఆమె నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు ప్రణవ్. బెదురు కళ్ళతో చూస్తున్న నైనాని అంత దగ్గరగా చూసి మరోసారి ఫ్లాట్ అయ్యాడు మిస్టర్ మాన్స్టర్. బేబీ పింక్ కలర్ ప్లెయిన్ శారీలో, చేతి నిండా గాజులు, మెడలో పసుపు తాడు, సన్నని బాల్ బీడ్స్, కళ్ళకు దిద్దిన కాటుక, చిన్న స్టిక్కర్, పోనీ హెయిర్, న్యాచురల్గానే రోజ్ కలర్లో ఉన్న ఆమె అదరాలు ఊరిస్తుంటే ఎంతసేపు ఆమెని అలానే పట్టుకొని ఉన్నాడో కూడా ప్రణవ్కి తెలియలేదు. ఏం చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో అని నైనా కూడా అలానే అతన్ని చూస్తూనే ఉండిపోయింది. ఇంతలో వాల్ క్లాక్ టంగున గంట మోగించడంతో తేరుకున్న ప్రణవ్ నైనాని నెట్టి, ఏంటి అవతారం, ఇలా రెడీ అయ్యి నన్ను టెంప్ట్ చేద్దామని ట్రై చేస్తున్నావా అని కోపం తెచ్చుకుంటూ అడిగాడు. నైనా భయంగా లేదు అన్నట్టు తలూపింది. ఇదో తెక్కది, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు అన్న మనసులోనే విసుక్కొని, చూడు ఇంకోసారి నాకు ఇలా కనిపించావంటే ఊరుకోను. ఈ ఇంట్లో నీ స్థానం పని మనిషి కన్నా తక్కువ. ఈ ప్రణవ్ వైఫ్గా కాదు, ఈ ఇంటి పని మనిషిలా రెడీ అయ్యి త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయి అని అరిచాడు ప్రణవ్. ఇంకోసారి లిప్స్టిక్ వేసావంటే మూతి మీద వాత పెడతాను అని వార్నింగ్ ఇచ్చి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళాడు. డోర్ వేసుకున్న ప్రణవ్ గుండె మీద చేయి వేసుకుని రాసుకుంటూ, అమ్మ దేవుడా, నైనా అన్న పేరుకు తగ్గట్టు దాని కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఆ లిప్స్ రోజ్ పెటల్స్లా ఎంత మెత్తగా ఉన్నాయో, ఇంకో 2 క్షణాలు అలానే చూస్తే ఖచ్చితంగా టెంప్ట్ అయిపోయేవాణ్ణి. నేను ఈ సారథి మీద కక్ష తీర్చుకోవడమేమో కానీ ఇది మాత్రం దాని అందంతో నన్ను పిచ్చోని చేసేలా ఉంది. అసలు దీని ఫేస్ చూసుంటే జాలి తప్ప కోపం రావట్లేదు, కొంపతీసి పడిపోను కదా అనుకుంటూ అలాగే కూర్చున్నాడు. ప్రణవ్ కిందికి వచ్చేసరికి నార్మల్ చుడిదార్లో బ్రేక్ఫాస్ట్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కనిపించింది నైనా. త్వరగా టిఫిన్ కంప్లీట్ చేసి ఆఫీస్కి వెళ్ళబోతున్న ప్రణవ్ కోపంగా నైనా అని గట్టిగా అరిచాడు. భయంతో పరుగున వచ్చిన నైనా ఎర్రటి కళ్ళతో చూస్తున్న ప్రణవ్ని చూడగానే వణికిపోయింది. నైనాని కోపంగా చూస్తూ, నా షూ పాలిష్ చేయలేదేంటి, ఈ మాత్రం కూడా తెలియకుండా పెంచారా నీ బాబు అని గట్టిగా అరిచేసి సోఫా మీద కూర్చున్నాడు. నైనా కంగారుగా షూ పాలిష్ చేసి సోఫాలో కూర్చున్న ప్రణవ్ కాళ్ళ దగ్గర పెట్టింది. కాళ్ళకి ఏమని స్పెషల్గా చెప్పాలా అని ఉరిమి చూశాడు ప్రణవ్. నైనా కామ్గా షూ వేసింది. ఆమె షూస్ వేసేంతసేపు ఆమెనే కళ్ళార్పకుండా చూస్తున్న ప్రణవ్ ఆమె లేవగానే, సి మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డైలీ ఇలాగే షూస్ వేయాలి, అలాగే నేను రాగానే నా షూస్ తీయాలి, ఇదే నీ డైలీ రొటీన్ గుర్తుపెట్టుకో అని చెప్పి బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చక్రవర్తి ఇండస్ట్రీస్. ఎప్పుడూ షార్ప్ లుక్తో అందరినీ వణికిస్తూ వచ్చే ప్రణవ్ తల దించుకొని నవ్వుతూ రావడం చూసి స్టాఫ్ అంతా షాక్ అయ్యారు. ఈ న్యూస్ నిఖిల్ వరకు చేరడంతో మెల్లిగా ప్రణవ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి పిల్లిలా తల లోపలికి పెట్టి చూశాడు. మార్నింగ్ నైనాని చీరలో చూసింది పదే పదే గుర్తొస్తుంటే చిన్నగా నవ్వుకున్నాడు ప్రణవ్. ఏంటి బావా తెగ సిగ్గుపడుతున్నావు, మా సిస్టర్ అంతలా ఏం చేసిందేంటి అని నవ్వుతూ లోపలికి వచ్చాడు నిఖిల్. నిఖిల్ మాట వినగానే పక్కనే ఉన్న ఫైల్ తీసుకొని చూస్తున్న ట్రాక్ చేస్తూ, నోర్మోయ్, ఇంతకు నీకు అప్పచెప్పిన ప్రాజెక్ట్ సంగతి ఏమైంది అని సీరియస్గా అడిగాడు ప్రణవ్. కవరింగ్ అని తిట్టుకుంటూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పిన నిఖిల్, చూసింది చాలే కానీ ఫైల్ తిరిగేసి పట్టుకున్నాం అని అనడంతో ఉలికి పడ్డాడు ప్రణవ్. సరే సరే, ఈవినింగ్ ఫామ్ హౌస్కి వెళ్దాం, ఆ విష్ణుగాన్ని ఇంటికి వెళ్ళి లగేజ్ తెచ్చుకోమని చెప్పు, కొన్నాళ్ళు వాడు అక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పాడు ప్రణవ్.
సరే అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు నిఖిల్. అనుకున్నట్టుగానే ముగ్గురు ఈవినింగ్ ఫామ్ హౌస్కి వెళ్ళారు. అలా వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంది నైనా. హలో సిస్టర్ అని నవ్వుతూ నిఖిల్ పలకరించడంతో చిన్నగా నవ్వి ఊరుకుంది నైనా. సోఫాలో కూర్చొని టై లూజ్ చేసుకుంటూ ఏయ్ అని గట్టిగా పిలిచాడు ప్రణవ్. నైనా ఫాస్ట్గా అతని ముందుకు రాగానే కళ్ళతోనే షూస్ తీయమని సైగ చేశాడు ప్రణవ్. నైనా షూస్ తీసి ర్యాక్లో పెట్టి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది. అదంతా చూసిన నిఖిల్, విష్ణు ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నైట్ వరకు కాలికి చక్రం కట్టుకున్నట్టు వర్క్ చేస్తున్న నైనాని చూసి విష్ణు, నిఖిల్కి ప్రణవ్ మీద పీకల దాకా కోపం వచ్చింది. డిన్నర్ చేస్తున్న టైంలో విష్ణు నువ్వు కొన్నాళ్ళు ఇక్కడే ఉండు, ఇక నుండి నీ వర్క్ ఇక్కడే అని ఆర్డర్ వేశాడు ప్రణవ్. ఫామ్ హౌస్ సిటీకి చాలా దూరంగా ఉండడంతో నయనకి నమ్మకమైన సెక్యూరిటీ కావాలి. ఎవరినో నమ్మే బదులు ఆ పని విష్ణుకి అప్పజెప్పడమే మంచిది అన్నది ప్రణవ్ లాజిక్. ఓకేరా అన్నాడు విష్ణు. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా నాయనా, నువ్వు కూడా కూర్చో, కలిసి తిందాం అని అభిమానంగా పిలిచాడు నిఖిల్. ఆ మాటలకి ప్రణవ్ వైపు చూసింది నైనా. ఏం అవసరం లేదు, నీ ప్లేట్ తీసుకెళ్ళి రోజులాగే కిచెన్లో కూర్చొని తిను అని అన్నాడు ప్రణవ్. ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు ప్రణవ్. ఆ మాటకి విష్ణు, నిఖిల్ ఇద్దరూ అతన్ని చంపేసేలా చూశారు. ప్రణవ్ మాత్రం వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు. నిఖిల్ డిన్నర్ చేసి వెళ్ళిపోయాక ప్రణవ్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. విష్ణు సోఫాలో కూర్చొని నైనా చేస్తున్న వర్క్ మొత్తం అబ్జర్వ్ చేశాడు. వీడి ఇంట్లో వర్క్ అంతా నైనా చేతనే చేయిస్తున్నాడనమాట అని అర్థమైన అతనికి ప్రణవ్ మీద చాలా కోపం వచ్చింది. నైనా ప్రణవ్ రూమ్లోకి కాకుండా వర్క్ రూమ్లోకి వెళ్ళడం చూసి వాళ్ళిద్దరూ ఇంకా మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయలేదని అనుకున్నాడు విష్ణు. వీడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అంత గొడవ చేసి మరీ నైనాని పెళ్లి చేసుకుంది టార్చర్ చేయడానికా? ఈ విషయం నానమ్మకి తెలిస్తే వీడి తోలు ఒలుస్తుంది, అప్పుడు కానీ వీడికి బుద్ధి రాదు అని అనుకున్నాడు విష్ణు. తర్వాత రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి సోఫాలో కూర్చొని కాల్ మాట్లాడుతున్నాడు ప్రణవ్. అప్పుడే ఇంట్లోకి వస్తున్న విష్ణు నైనా అతనికి షూస్ వేయడం చూసి పళ్ళు కొరికాడు. కానీ వాళ్ళ లైఫ్లో తను ఇంటర్ఫియర్ కావద్దని ప్రణవ్ వార్నింగ్ గుర్తొచ్చి సైలెంట్గా ఉండిపోయాడు. ప్రణవ్కి సాక్స్ వేస్తుంటే నైనా గోరు గీరుకుపోయి అతని కాలికి కాస్త బ్లడ్ వచ్చింది. అది చూసిన నైనా కంగారుగా తన చుట్టుని పెట్టి బ్లడ్ తుడిచి పరుగున వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ నుంచి క్రీమ్ తీసుకొచ్చి రాసి సారీ అన్నట్టుగా తన కళ్ళతో ప్రణవ్ని చూసింది. అప్పటికే కాల్ మాట్లాడడం మర్చిపోయి ఆమె చేసే పనులు చూస్తున్న ప్రణవ్కి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసేసరికి హృదయం కలుక్కుమంది. పెళ్ళైన రోజే ఎంతో అవమానించినా, ఎన్నో పనులు చేయించినా ఆఖరికి ఫీవర్ వచ్చి తట్టుకుంది. కానీ నాకు చిన్న దెబ్బ తగిలితే ఏడుస్తుంది. ఎందుకు ఎందుకు అని అనుకుంటూ తను షూ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. విష్ణు కూడా అక్కడ జరిగిందంతా చూస్తున్నాడు. నువ్వు చాలా లక్కీ ప్రణవ్, కానీ నీ అదృష్టం విలువ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంత హార్ట్లెస్ వాడివి ఎప్పుడయ్యావురా అని అనుకున్నాడు. నైనా చేసే ఏ పనిలోనూ విష్ణుని ఇన్వాల్వ్ కావద్దని, సలహాలు సాయాలు చేయొద్దని ముందే వార్నింగ్ ఇచ్చాడు ప్రణవ్. దాంతో బాస్గా అతని మాట వినాలి కాబట్టి ప్రణవ్ పనులకి కోపం వస్తున్నా సైలెంట్ అయిపోయాడు విష్ణు. ప్రణవ్ కారులో కూర్చున్నాక కళ్ళు మూసుకొని ఎందుకు బటర్ఫ్లై, నీ విషయంలో నన్ను ఇంకా ఇంకా రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తున్నావు. ఇంత మంచితనం నీకెలా వచ్చింది? నువ్వు అసలు ఆ రాక్షసుడి కడుపులో పుట్టినదానివేనా? నాకు కావాల్సింది ఇది కాదు. నువ్వు బాధపడాలి, ఏడవాలి, నన్ను అసహ్యించుకోవాలి. కానీ నువ్వెందుకు అలా చేయడం లేదు? ఐ హేట్ యూ అని ఫ్రస్ట్రేషన్గా అనుకున్నాడు. చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి. ప్రణవ్ తన ఈగల్ ఐస్తో నైనాని అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను ఒక్కసారి చెప్తే చాలు, చాలా తెలివిగా అన్ని పనులు చక్కగా చేసుకుంటూ పోతుంది తప్ప కొంచెం కూడా కోపం, చిరాకు చూపించలేదు. ఎలా తనని డీల్ చేయడం అని అనుకుంటుండగా ఒక ఐడియా వచ్చి కన్నింగ్గా నవ్వుకున్నాడు. మరుసటి రోజు నయన గార్డెన్లో మొక్కలకి వాటరింగ్ చేస్తుండగా వచ్చిన విష్ణు ఆ వాటర్ పైపు ఇవ్వండి, నీదంతా నేను చేస్తాను అని అన్నాడు. ఇవ్వను అని నైనా కళ్ళతోనే చెప్పడంతో మాటలతో కూడా చెప్పొచ్చు కదా అంటూ విష్ణు ఆమె దగ్గర నుండి పైప్ని లాక్కున్నాడు. ఆ వెంటనే విష్ణు దగ్గర పైప్ లాక్కొని చిన్నగా నవ్వింది నైనా. అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ప్రణవ్ ఆమె నవ్వును చూసి తన స్మైల్ ఎంత ప్యూర్గా ఉంది అని అనుకున్నాడు.
మళ్ళీ అంతలోనే ఏదో ఆలోచన తోచి పిచ్చి కోపంగా నైనా అని అరిచాడు. అతని అరుపుకి ఉలిక్కిపడి చేతిలో పైప్ వదిలేసింది నైనా. ఏమైంది ప్రణవ్? ఎందుకలా అరిచావ్? అని అడిగాడు విష్ణు. ప్రణవ్ కోపంగా విష్ణుని చూసి నైనాని లాగిపెట్టి కొట్టాడు. ఆ ఫోర్స్కి నైనా కింద పడింది. ప్రణవ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? తనని ఎందుకు కొట్టావ్? అని అరిచాడు విష్ణు. ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీవి, సెక్యూరిటీలా ఉండు. నాకు ఏదో చెప్పే ధైర్యం చేయకు. ఇంకోసారి నా వైఫ్ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు ప్రణవ్. ప్రణవ్ అన్న మాటలకి విష్ణుకి గుండె ముక్కలైనంత బాధగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విష్ణు మైండ్ బ్లాక్ అయింది. ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియక సారీ అని చెప్పి అవుట్ హౌస్కి వెళ్ళిపోయాడు. కోపంలో విష్ణు ఎమోషన్స్ పట్టించుకొని ప్రణవ్ నాయన రెక్క పట్టుకొని ఇంట్లోకి లాక్కెళ్ళాడు. సోఫాలో పడేలా విసిరి, ఏంటే నేను నిన్ను పట్టించుకోవట్లేదని, నీకు దగ్గరవ్వట్లేదని విష్ణుగాన్ని లైన్లో పెడుతున్నావా అని అడిగాడు ప్రణవ్. ఆ మాటకి నయన గుండె ముక్కలైంది. కళ్ళల్లో నీళ్లు దారకట్టాయి. అయినా పట్టించుకొని ప్రణవ్ నా షూస్ విప్పు అని ఆర్డర్ వేశాడు. నయన ఏడుస్తూనే లేచి అతని షూస్ విప్పింది. ప్రణవ్ కోపంగా ఆమె జుట్టు పట్టుకొని ఇంకోసారి విష్ణుగాడితో మాట్లాడినా, వాడి పక్కన కనిపించినా అంతెందుకు, కన్నెత్తి వాణ్ణి చూసినా అదే నీకు ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు. నయన భయంగా సరే అన్నట్టు తల ఊపింది. నైట్ డిన్నర్కి వచ్చిన విష్ణు ఫుడ్ని ప్లేట్లో పెట్టుకొని ప్రణవ్ వైపు కూడా చూడకుండా గార్డెన్లోకి వెళ్ళిపోయాడు. ప్రణవ్ కూడా అతన్ని ఆపలేదు. గార్డెన్లో బెంచ్ పైన కూర్చొని ముద్ద నోట్లో పెట్టుకోబోయేవాడు ఆగిపోయి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నాడు. అయ్యయ్యో, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, అయినా అలా ఎలా పడ్డావురా అని బాధగా ప్రణవ్ని అడిగింది శకుంతల. వాడు పడిపోలేదు నానమ్మ, మా స్కూల్లో ఒక అబ్బాయితో ప్రణవ్ ఫైట్ చేశాడు అని చెప్పాడు 13 ఏళ్ల నిఖిల్. ఎందుకు అని అడిగింది శకుంతల. ఆ అబ్బాయి విష్ణుని అనాథ అన్నాడు నానమ్మ. వాణ్ణి మన ఇంట్లో పనివాడు అన్నాడు. అందుకే కోపం వచ్చి వాణ్ణి కొట్టాను. విష్ణు కూడా యష్ లాగే నా బ్రదర్ అని నువ్వు చెప్పావు కదా అని అన్నాడు ప్రణవ్. అలాగా, ఎవర్రా వాడు? నా మనవన్ని అనాథ అంది. రేపు నేనే స్కూల్కి వచ్చి మీ ప్రిన్సిపల్తో మాట్లాడతాను అని కోపంగా అంది శకుంతల. అవసరం లేదులే నానమ్మ, నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి శకుంతల ఆయింట్మెంట్ రాయడం అయిపోయాక విష్ణు దగ్గరికి వెళ్ళాడు ప్రణవ్. ఏడుస్తూ తలదించుకున్న విష్ణు గడ్డం పట్టుకొని పైకెత్తి, ఇంకోసారి ఎవరైనా నిన్ను అనాథ అన్నా, సర్వెంట్ అన్నా నాకు చెప్పు విష్ణు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నా బిగ్ బ్రదర్వి. నువ్వు కూడా మాలాగే చక్రవర్తి గారి మనవడివి అని చెప్పాడు ప్రణవ్. ఆ మాటలు గుర్తుకు రాగానే ప్లేట్ పక్కన పెట్టి ఆకాశంలోకి చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు విష్ణు. నా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతే శకుంతలమ్మ నన్ను నీతో సమానంగా పెంచింది. ఎవరైనా నా గురించి తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళని చంపినంత పని చేసేవాడివి ప్రణవ్. అలాంటిది నువ్వే ఇలా మాట్లాడితే అని అనుకుంటూ ఇక తినబుద్ధి కాక హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళిన ప్రణవ్ విండోలో నుంచి విష్ణు తినకపోవడం, కళ్ళు తుడుచుకోవడం చూసి చాలా బాధపడ్డాడు. ఏం చేస్తున్నా నేను? నైనా విషయంలో ఎందుకింత ఓవర్గా రియాక్ట్ అయ్యాను? తొందరపాటులో ఎంత పెద్ద మాట అన్నాను. సారీ విష్ణు అని మనసులోనే అనుకున్నాడు ప్రణవ్. తన రూమ్లో స్థిమితంగా ఉండలేక నయన ఏం చేస్తుందో చూడ్డానికి ఆమె రూమ్కి వెళ్ళాడు. ప్రణవ్ అన్న మాటలకి బాధపడుతూ ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయింది. ఏడవడం వల్ల ఆమె ముఖం మొత్తం కందిపోయింది. చెంప మీద 5,000 అచ్చు పడిపోయాయి. అది చూసిన ప్రణవ్ నయన పక్కన కూర్చొని మెల్లిగా బుగ్గని మురుతూ, ఎందుకే ఇంత సహనం చూపిస్తూ నన్ను ఇంకా రాక్షసుని చేస్తున్నావు? ఏయ్, నీకు తెలుసా, నేను బాధ పెడుతూ నేను నరకం చూస్తున్నాను. వద్దు బటర్ఫ్లై, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీ కన్నీళ్ళు చూడలేకపోతున్నాను. నీ తండ్రి మీద కక్ష మర్చిపోయి నిన్ను దగ్గరికి తీసుకోలేను. ప్లీజ్ రా, ఈ మాన్స్టర్ని వదిలి వెళ్ళిపో. అదే మన ఇద్దరికీ మంచిది అని ఆమె బుగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత నైనా నైనా అని హుషారుగా వినిపిస్తున్న ప్రణవ్ వాయిస్కి కిచెన్లో నుండి పరుగున వచ్చిన నైనా ప్రణవ్ ఒక అమ్మాయి నడుం చుట్టూ చేతులు వేసుకొని నిలబడడం చూసి షాక్ అయింది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి త్వరలో నాకు కాబోయే వైఫ్.
పేరు ప్రీతి అని పరిచయం చేశాడు ప్రణవ్. ఆ మాట వినగానే నయన చేతిలో ఉన్న గ్లాస్ కింద జారిపోయి నమ్మలేనట్లుగా చూసింది నయన. ప్రణవ్ మీద ఆమెకున్న ఆఖరి ఆశ కూడా పోయింది. ఏంటి, నేనుండగా ఇంకో వైఫ్ అంటున్నాడేంటి అనుకుంటున్నావా? నీలాంటి మొద్దు మొహంతో కాపురం చేయడం ఎవరికిష్టం ఉంటుంది? అందుకే నీకు విడాకులిచ్చి త్వరలో ప్రీతిని పెళ్లి చేసుకోబోతున్నాను అని ఆ అమ్మాయిని ఇంకా హద్దుకుంటూ చెప్పాడు ప్రణవ్. అతని మాటలకి ప్రీతిని చూసింది నయన. షార్ట్ లెంత్ ఫ్రాక్, పెన్సిల్ హై హీల్లో, హెవీ మేకప్తో ఫుల్ షార్ప్ లుక్తో ఉంది ప్రీతి. ఏంటి అలా చూస్తున్నావు? ఈ రోజు నుండి ప్రీతి ఇక్కడే ఉంటుంది. తనకిష్టమైన డిన్నర్ ప్రిపేర్ చెయ్యి అన్నాడు ప్రణవ్. కన్నీళ్లతోనే అలాగే అని తలూపి కిచెన్లోకి వెళ్ళిపోయింది నయన. ప్రణవ్ ప్రీతిని అలా హాల్లోనే వదిలేసి తన రూంలోకి వెళ్ళాడు. డోర్ క్లోజ్ చేసుకొని హా అని కోపంగా డోర్ కొట్టాడు ప్రణవ్. ఎందుకే నీకెంత ఓర్పు? నీ ఓర్పుతో నాకు పరీక్ష పెడుతున్నావు. నీ కన్నీళ్లు చూసిన ప్రతి క్షణం నా గుండెల్లో ఎవరో పొడుస్తున్న బాధ. ఇప్పుడు కూడా నన్ను నిలదీయవా? నీ స్థానం మరొకరికి ఇచ్చానన్న నా చెంప పగలగొట్టి నా లైఫ్కి ఏం సమాధానం చెప్తావని అడగవా? నీ మౌనంతో నన్ను దహించేస్తున్నావు కదే అని పిచ్చెక్కిపోతూ అరుస్తున్నాడు ప్రణవ్. ఇంతలో కింద నుండి ప్రణవ్ ప్రణవ్ అని కోపంగా అరుస్తున్న నిఖిల్ వాయిస్ వినిపించి బయటికి వచ్చాడు ప్రణవ్.